శ్రావణం పెళ్లికల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు కొంతమంది బంగార వ్యాపారుల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి అయితే వివాహ ముహూర్తాలు ఉన్నాయి, ఒక 12 ముహూర్తాలు 13 ముహూర్తాలు ఉన్నాయండి. ఆ 13 ముహూర్తాలు కూడా మనకి వ్యాపారం అయితే మంచిగా జరుగుతుంది. ఆల్రెడీ మాకు 20 రోజుల నుంచి అయితే ఈ ముహూర్తాలకి పురస్కరించుకుని మొత్తం పబ్లిక్ వచ్చి కొనటము, బంగారాలు అవసరానికి తగ్గట్టుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రేటు కూడా కొద్దిగా పెరగడం జరిగిందండి. అయినా కూడా పెళ్ళిళ్ళకి అవసరాన్ని కాబట్టి కొనటం అయితే మానరు కదా, డెఫినెట్గా అందరూ కొనుక్కుని వెళ్తున్నారు. దానికి ఆ రేటు పెరిగిన వారం మనం ఏదో ఒకటి చెయ్యాలి, కస్టమర్స్కి వాళ్ళ పెళ్ళిళ్ళకి శుభకార్యానికి ఉపయోగపడాలని చెప్పి మనం ఒక వివాహానికి ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే గాజులు, నాన్తాళ్ళు, పుస్తుల తాడులు, అవి వాటి మీద మనం ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసి 7% అని చెప్పి ఫ్లాట్ 7%, మరి ఇంకే ఇతర ఛార్జీలు ఏమి వేయకుండా, ఎనీ హిడెన్ ఛార్జీలు లేకుండా అలాగే డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా ఆకాంక్ష. మొత్తము కొత్తగా వివాహం జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మరి ఒకసారి థ్యాంక్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, అంటే అసలు వివాహానికి ఇందాక ఫణీంద్ర గారు చెప్పినట్టుగా లగ్నం, నక్షత్రం ఇవన్నీ చూస్తూ ఇంకా ఏమైనా అవసరం ఉంటుంది అంటారా? శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఏం చూడాలి అంటారు? ఇంకా శ్రావణ మాసంలో అని కాదు, అన్నిటికీ కూడా తిథి, వారం, నక్షత్రం, ఆ తర్వాత వ్యక్తులకు సంబంధించినటువంటి లగ్నాలు, వాటికి అనుకూలమైన షష్టాష్టకాలు కాకుండా అనుకూలమైనటువంటి లగ్నాలు కావడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. ఆ కారణంగా మనం అన్ని కోణాల్లోనూ పరిశీలించి గ్రహస్థితిని ప్రధానంగా బలంగా ఉండడం చూస్తూ ఉంటారు. అలా చూసేటప్పుడు గురుడు ఉచ్చులోకి రావడం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క వైశిష్ట్యం. కర్కాటకంలో ఉన్నాడనమాట గురుడు. అందుకని ఈ సమయం ఉత్తమమైనదిగా భావించడం కూడా జరుగుతుంటుంది. అందువల్ల గ్రహస్థితుల యొక్క బలాలు కూడా ఉత్తమమైనటువంటివి. శని ఉచ్చులో ఉన్నాడు ఈ సంవత్సరంలో, అలాగే గురుడు కూడా ఉచ్చులో ఉన్నాడు. ముఖ్యంగా శని కంటే గురుడు ఉండడం చాలా అవసరం, ఎందుకంటే సంతానానికి అభివృద్ధి కలుగుతుంది అనేటువంటి భావన. అలాగే భర్తృకారకుడు గురుడు అనే భావన కూడా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంటుంది. అందువలన ఉన్నతమైన భర్తృ సౌఖ్యం లభిస్తుంది అనే భావన కూడా దాంట్లో గోచరిస్తుంది. అందుకని గ్రహబలాలు కూడా చాలా అవసరమైనవి. సరే, దామోదర శర్మ గారు, మీరు చెప్పండి, మరి ఈ 12 రోజుల్లో వీలు కాని పక్షంలో తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఎప్పుడున్నాయి అంటారు పెళ్లికి సంబంధించి? సాధ్యమైనంత వరకు అయితే ఈ ఎక్కువ శాతం ఏంటి అంటే, నాకు ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారంగా, మార్కెట్లో తెలిసినట్టు ప్రకారంగా 15వ తారీఖు నాడు మహాభాగ్యం నాడు 25,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, 22 నాడు మహాలక్ష్మి యాగం చేయాలని నేను దరిదాపు చాలా విశేషంగా చేయాలనేటువంటి కోరిక. మహాలక్ష్మి యాగం, సామూహిక వరలక్ష్మి వ్రతం చేయాలంటే కోరిక. దాని కొరకు ఏ గార్డెన్కి వెళ్ళి, ఏ ఫంక్షన్ హాల్ వెళ్ళినా కూడా 22వ తారీఖు నాడు వివాహం చేసుకొని 22 లాస్ట్ ఫైనల్. ఆ రోజు పనికిరాదు, కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే రోహిణి మృగశిర నక్షత్రం వచ్చింది. అందులో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అయింది. త్రయోదశి పనికిరాదు, క్షీణచంద్రులు, వివాహాలు చేస్తున్నారు. అది తప్పింది అంటే మళ్ళీ ఎప్పటివరకు అంటే భాద్రపద మాసం లేదు. ఆశ్వయుజ మాసంలో మౌఢ్యం ఉన్నది, భాద్రపద బహుళ ఏకాశి నుంచి. ఆశ్వయుజ మాసంలో, కార్తీక మాసంలో వివాహాలకు అనుకూలత ఉండే, కానీ శుక్ర మౌఢ్యం ఉన్నది. ఎప్పటి వరకు మళ్ళీ మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు ఉన్నది. అంటే ఎప్పటి వరకు అంటే దరిదాపు డిసెంబర్ 4 వరకు. మళ్ళీ అంటే చూడండి, దరిదాపు ఆగస్టు 14 నుంచి, ఆగస్టు 20 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 4వ తారీఖు వరకు వివాహాలకు అనుకూలత లేదు అనేటువంటి విధిగా ఉన్నది. అంటే ఒకవేళ ఇప్పుడు ముహూర్తాలు కలవని పక్షంలో వాళ్ళు డిసెంబర్ తర్వాత మాత్రమే చేసుకోవాల్సిన ముహూర్తాలు లేవు. ఆ డిసెంబర్లో కూడా ఒక విశిష్టత ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఏ విధంగానైతే ఈ జ్యోతిష పండితులందరినీ పిలిపించి ఎట్లా లైవ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో, సేమ్ మార్గశిర మాసంలో కూడా ఇలానే చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు 6 రోజులే ఉన్నాయి. డిసెంబర్ 4వ తారీఖు నుంచి మొదలుకుంటే డిసెంబర్ 14 వరకు. ఎందుకంటే డిసెంబర్ 14 వచ్చింది అంటే వాస్తవానికి మార్గశిర మాసం వివాహాలు చేయొచ్చు. కానీ అందరికీ ఏంది అంటే, జనవరి 14 సంక్రాంతి కాబట్టి ఒక మాసం ముందు నుంచి సంక్రాంతి నెల అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో అయితే బాగా విశిష్టతగా పాటిస్తారు. ఎవరైనా జ్యోతిష్కుడు పోయి ముహూర్తాలు పెట్టినా కూడా, శర్మ గారు మీకు ముహూర్తం పెట్టరాదండి, ఎందుకంటే సంక్రాంతి నెల కదండి, సంక్రాంతి నెల మీరు ఎట్లా పెడతారు ముహూర్తాలు అనేటువంటి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఏంటంటే డిసెంబర్ 4 వరకు మాత్రం విశిష్టమైనటువంటి ముహూర్తాలు లేవు. దానికి కారణం ఏంటంటే శుక్రమౌఢ్యమే ఉన్నది. శుక్రుడు ఎప్పుడైతే శుక్రమౌఢ్యం ప్రారంభమైందో దాని ప్రకారంగా ముహూర్తాలు లేవని యథావిధిగా చెప్పచ్చు.
ఫణీంద్ర గారు మీరు చెప్పండి. ఇందాక దామోదర్ శర్మ గారు అన్నారు అంటే త్రయోదశి నాడు అసలు చేయొద్దు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా పెట్టుడు ముహూర్తాలు లేకపోతే ఏదో కొద్దిపాటి కలిసినప్పటికీ కూడా పెట్టేస్తున్నారు కదా, మరి దీనివల్ల ఏమైనా అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందా? వాళ్ళకి అయినప్పటికీ కూడా ఏమైనా శుభ ఫలితాలు కలగడానికి పరిహారాలు ఏమైనా ఉన్నాయి అంటారా? పరిహారాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తప్పని పరిస్థితి ప్రకారం అంటే వారు చెప్పినట్టు టైం లేదని చెప్పేసి భావనతో మళ్ళీ మార్గశిర మాసంలో అంటే జనవరి నెలలో ముహూర్తం పెట్టకూడదు. అక్కడ ఎందుకంటే అక్కడ ధనుర్మాసం ప్రారంభం అంటే అది విశిష్టమైన మాసం, అంటే దైవ సంబంధమైన మాసం. దైవ సంబంధమైన మాసము వచ్చినప్పుడు ఈ వైవాహిక జీవితం ఇవి ఎక్కువ ఉంటాయన్న భావనతోటి ధనుర్మాసంలో వివాహానికి వెనకాడుతున్నారు. కానీ శాస్త్రరీత్యా మార్గశిర మాసంలో ముహూర్తాలు పెట్టచ్చు అని చెప్పేసి ఉంది. మార్గశిర మాసం చేసుకో మధ్యమం, శ్రవణ మాసం ఏ విధంగా మధ్యమం అది కూడా అంతే మధ్యమమే. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ త్రయోదశి నాడు ముహూర్తాలు పెట్టేసేసుకుని వివాహం చేసేసుకుంటున్నారు అంటే అది తప్పనిసరి పరిస్థితి. మీరు అన్నట్టు ఎన్ఆర్ఐ వారు వీరు చేసుకుంటున్నారు, తప్పని పరిహార క్రియలు మటుకు తప్పకుండా చేసుకోవాలి. అక్కడ పరిహార క్రియ అంటే త్రయోదశి అన్న భావన ఒకటే కాకుండా నక్షత్రం కూడా చాలా అక్కడ చూసుకోవాలి. అంటే ఆ నక్షత్రం ఆ వధువులకి సరిపడుతుందా లేదా చూసుకోవాలి. లగ్నం కూడా ప్రమాణం. షష్టాష్టకం అంటే ఈ వధువుల యొక్క లగ్నానికి ఆ ముహూర్తక లగ్నం ఏదైతే ఉందో అక్కడ షష్టాష్టకాలు కాకుండా చూసుకోవాలి. కనీసం ఇలాంటివైనా చూసి ఏకవింశ దోషాలు చూసుకోవాలి, పంచగ్రహితాలు చూసుకోవాలి. ఒక ముహూర్తం నిర్ణయించాలంటే ఇవన్నీ చూడాలి. సరే అవన్నీ కుదరటం లేదు, మాకేదో అర్జెంటుగా వివాహ ముహూర్తం కావాలనే భావంతో త్రయోదశిని చేసుకున్నారు కాబట్టి దానికి మటుకు పరిహార క్రియ మటుకు తప్పకుండా చేసుకోవాలి. అంటే తిథికి అయితే ఒక రకమైన పరిహారం లేదా నక్షత్రం కనుక సరిపడలేదు అనుకోండి, దాంట్లో జన్మ నక్షత్రం వచ్చిందనుకోండి అబ్బాయికి జన్మ నక్షత్రం పనిచేయదు, ఒకవేళ అమ్మాయికి జన్మ నక్షత్రం అయిందనుకోండి పనిచేస్తుంది వివాహానికి మాత్రమే. అక్కడ మళ్ళీ దాన్ని తోటకూర దానం చేయమని చెప్పేసి ఒకవేళ పరిహారాలు ఉన్నాయి. ప్రథమం త్యాజ్యం ద్వితీయ తృతీయకం అంటే రెండవ పర్యాయం కనుక జన్మతార కనుక అయిందనుకోండి వివాహానికి అనుకూలతనే. అయినా అక్కడ ఒకటి చెప్పాడు, కన్యాదానానికంటే ముందు మంటపంలోకి ప్రవేశానికంటే ముందు అక్కడ వైదికం చేస్తున్నట్టు పురోహితుడికి అక్కడ దానికి పరిహారం చేయమని చెప్పాడు. దానం ఏమన్నాడు, జన్మ అంటే అది విపత్తార అంటే గూడెం బెల్లం దానం ఇలాంటి చెప్పాడు. కానీ ఇలాంటి చెప్పాడు కానీ ఈ క్షీరచంద్రుడు ప్రవేశమైనాక దానికి పరిహారాలు అనేవి మరి మాత్రం ఇక్కడ చెప్పినటువంటి దాఖలు అయితే బలం లేదు కదా, బలం లేదు, చంద్రుడు లేదు కదా. చంద్రుడు ఎలా లేదంటే ఒకటి గమనించండి, హైదరాబాద్ మహాభాగ్యంలో మనం వెళ్తూ ఉండగా మొన్న పౌర్ణిమ నాడు మధ్యరాత్రి 12 గంటలకు కరెంట్ పోయిందండి, మొత్తం పవర్ పోయింది. మనం ఈజీగా వెళ్ళగలుగుతాం, చంద్రుడు మనకి వెళ్తున్నాడు. ఇదే అమావాస్య నాడు వెళ్ళిందనుకోండి ఎక్కడికి వెళ్ళాము, చీకటితో కూడుకున్నట్టు విధిగా ఉంటుంది. కాబట్టి క్షీణచంద్రుడు ఉన్నప్పుడు వివాహానికి అనుకూల సమయం కాదని కూడా యథావిధిగా చెబుతుంది. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి చివరిగా, అంటే ఈ మాసంలో ఈ 12 రోజుల్లో వివాహాది శుభకార్యాలకు కానీ ముహూర్తం కలవని పక్షంలో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది మిగిలిన విషయాల్లో ప్రజలందరూ కూడా? ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ ముహూర్తాలు ఉండే వరకు ఆగాల్సిందే. ఎందుకంటే మంచి సమయంలో చేసినది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ప్రపంచం మొత్తాన్ని పరిశీలన చేసినట్లయితే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అంటే కలిసి ఉండడం కోసం చేసుకుంటున్నామని అంటే హడావిడి పడి చేసుకునే బదులు చక్కగా కలిసి ఉండడానికి చేసుకున్నాం అంటారు. కానీ ఈ ముహూర్తం చూసేటువంటి విధానం భారతదేశంలోనే కనిపిస్తుంది, మిగిలిన దేశాల్లో ఎక్కడ ఈ ముహూర్తం చూసుకునే విధానం కనిపించట్లేదు. అయితే కలిసి ఉండడం అనేటువంటిది ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంది. అక్కడికి మనం పరిశీలన చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు బాగా కలిసి ఉంటారట, జీవితాంతం ఒకే భర్త భార్య కలిసి ఉంటారట, అలా ఉండడానికి మీరు ముహూర్తాలు వాడతారట, జాతకాలు పొంతనాలు కుదురుతాయని చూస్తారట, అలాంటివి మాకు కూడా చూస్తారా అని అడుగుతున్నారు. తాత్పర్యం ఏంటి, భారతదేశం వైపు ప్రపంచం అంతటి యొక్క దృష్టి ఉంది. దేనివల్ల అంటే ఈ వివాహ బంధం అనేటువంటిది కలిసి ఉండడం వల్ల. ఆ కలిసి ఉండడం అనేటువంటిది కొనసాగాలి అంటే మనం సరైన ముహూర్తం చూసుకోవాలి, జాతకాల పొంతనాలు కుదిరేలా చూసుకోవాలి, మన సంప్రదాయాలను పాటించాలి. అప్పుడు మనం మహాత్ములకు జన్మనివ్వగలుగుతాం. గమనించినట్లయితే 95% ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతమంది మహాత్ములు కనిపించట్లేదు. కారణాలేంటి అంటే ఈ ముహూర్తాలు సక్రమంగా పాటించకపోవడం వలననే మహాత్ముల జననానికి అవకాశం ఇవ్వట్లేదు అక్కడ. అందువలన ముహూర్తాన్ని పాటించడం అనేది చాలా అవసరం. మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఆగడమే అవసరం. మరి 12 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజలు ఏమేం చేయాల్సి ఉంటుంది అంటారు? నిజానికి ముహూర్తం అనేటువంటి దాన్ని చూసుకోవడము,
ముహూర్తానికి ముందు కొన్ని దానాలు చేయాలండి. మనకు రుక్మిణీదేవికి వివాహం నిశ్చయించారు. నిశ్చయించినప్పుడు ఏం చేశారు అంటే ఆ తండ్రి గారు కొడుకు మాట దాటడం ఎందుకని అతని మాట అంగీకరిస్తూ శిశుపాలుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ ఆమె చేత బెల్లము, వస్త్రములు, బియ్యము, నువ్వులు, అలాగే లవణము, అప్పాలు, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దానాలు చేయించాడు. పర్వతాలుగా దానాలు చేయించాడు. చేయించేటప్పటికి ఏమైంది, కృష్ణుడు వచ్చి వివాహం చేసుకున్నాడు. ఉత్తమ సంతానం ప్రద్యుమ్నుడు కలిగాడు. అలాగా మనకు ఉత్తమ సంతానం కలగాలన్నా, వైవాహిక జీవన సౌఖ్యం సంపూర్ణంగా లభించాలన్నా వివాహానికి ముందు దానాలు చేయాలి. ఆ దాన ప్రక్రియలు అనేటువంటివి వర్తమాన కాలంలో కొంచెం తగ్గిపోయాయి. అందువలన వాటిని పెంచుకోవడం చాలా అవసరం. సరే, మరి శ్రావణం పెళ్లి కళ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, శ్రావణం పెళ్లి కళ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.